గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనము సెకండ్ ఇయర్ అకౌంటెన్సీలో తరుగుదల అనేటటువంటి అంశం గురించి మొదలు పెట్టుకుందాం. ఈ తరుగుదల అనేటటువంటి పదమును మనము ఫస్ట్ ఇయర్లో ముగింపు లెక్కలను తయారు చేసుకునేటటువంటి సందర్భంలో వినడం జరిగింది. అప్పుడు మనము ఏం చేశామంటే ఈ సర్దుబాటులో ఇచ్చినటువంటి తరుగుదల అనేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా లెక్కించాలి, ఆ వచ్చినటువంటి మొత్తాన్ని మనము ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనము అది గుర్తుకు తెచ్చుకుంటే మనకి ఎక్కడొస్తుంది ఈ తరుగుదల అనేటటువంటిది మనకు ఫస్ట్ ఇయర్లో ముగింపు లెక్కల్లో వచ్చింది. ఏమని ఇచ్చినారు మనకు? యంత్రముపై 10% తరుగుదలను లెక్కించండి అనేటటువంటిది, లేదా భవనాల విలువను 20% తగ్గించండి అనేటటువంటి విషయాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మనం ఏం చేశాము, ఈ ఇచ్చినటువంటి వివరం ఆధారంగా లేదా సమాచారము ఆధారంగా ఏ ఆస్తి విలువనైతే మనము తగ్గించాలి లేదా దాని విలువను తరుగుదలను లెక్కగట్టాలి అని అన్నప్పుడు ఆ ఆస్తి విలువను అంకణాలో వెతుక్కుని ఇచ్చినటువంటి శాతం ఆధారంగా తరుగుదల మొత్తాన్ని కనుక్కుని వచ్చినటువంటి మొత్తాన్ని, అంటే తరుగుదలగా మనం ఏదైతే లెక్కించడం జరిగిందో దాన్ని ఒకసారి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు చూపించాం. ఎందుకు? తరుగుదల అనేటటువంటిది ఆస్తి తన విలువను కోల్పోతుంది, అంటే ఇది కంటికి కనిపించని నష్టము అనేటటువంటి విషయాన్ని అప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. ఇది ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి నష్టము కాబట్టి దీన్ని మనము ఆ సంవత్సరంలో తయారు చేసేటటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఖర్చులను నష్టాలను, అంటే పరోక్ష సంబంధము కలిగి ఉన్నటువంటి ఖర్చులను నష్టాలను మనము లాభ నష్టాల ఖాతాలో చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి తరుగుదల మొత్తాన్ని మనము మొదటగా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున చూపించాం. రెండవసారి ఏం చేశాం మనం దీన్ని? రెండవసారి ఆస్తి అప్పుల పట్టికలో సంబంధిత ఆస్తి విలువ నుంచి తగ్గించాం. ఎందుకు? ఒక ఆస్తి ఉపయోగించడం వల్ల దాని విలువను కోల్పోవడం జరిగింది. అందువల్ల దాని విలువ ఒక సంవత్సర కాలంలో ఏ మేరకు తగ్గిపోయిందో దాన్ని మనం తగ్గించిన తర్వాత ఆస్తి యొక్క వాస్తవ విలువను మనము ఆస్తి అప్పుల పట్టికలో చూపుతున్నాం. ఈ రెండు అంశాలను మనము ఫస్ట్ ఇయర్లో తెలుసుకున్నాం. అయితే ఈ సంవత్సరం మనము ఈ తరుగుదల అనేటటువంటి దాన్ని మనకు ఏ విధంగా లెక్కించాలి, ఈ తరుగుదలను ఖాతాలు తయారు చేసేప్పుడు ఖాతాలో ఏ విధంగా చూపించాలి, దీన్ని మనము గణన చేసేప్పుడు అంటే దీని యొక్క అకౌంటింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఈ క్లాస్ లోపల మనము తెలుసుకోబోతున్నాం. ముందుగా తరుగుదల అనేటటువంటి పదం ఏదైతే ఉందో దాని అర్థాన్ని తెలుసుకున్నట్లయితే మనము కొద్దిగా బాగా అర్థం చేసుకుని ఈ చాప్టర్లో ఇచ్చినటువంటి
ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాధానాలు రాయడానికి అవకాశము ఉంటుంది. దీని యొక్క విషయాన్ని పరిశీలన చేసినట్టయితే సాధారణంగా మన సమాజంలో ఎన్నో రకాల వ్యాపార సంస్థలను చూస్తుంటాం. వీటిలో మనకు చిన్న వ్యాపార సంస్థలు ఉండొచ్చు, అంటే పరిమాణంలో అంటే సైజులో చిన్న వ్యాపార సంస్థలు ఉండొచ్చు, పెద్ద వ్యాపార సంస్థలు ఉండొచ్చు. ఇప్పుడు మనము సొంత వ్యాపార సంస్థను తీసుకున్నాం. ఇది పరిమాణంలో ఏమవుతుంది? చిన్నగా ఉంటుంది. తర్వాత భాగస్వామ్య వ్యాపారం తీసుకున్నాం. ఈ సొంత వ్యాపారంతో పోలిస్తే భాగస్వామ్య వ్యాపార సంస్థ పరిమాణంలో కొద్దిగా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ తరహా వ్యాపారం తీసుకుందాం. ఇది సొంత వ్యాపారానికంటే భాగస్వామ్య వ్యాపారానికంటే కంపెనీ తరహా వ్యాపార సంస్థ మరికొంత పరిమాణంలో పెద్దగా ఉండడం అనేటటువంటిది మనము గమనించవచ్చు. పరిమాణంతో సంబంధం లేకుండా ఏ వ్యాపార సంస్థకైనా తన కార్యకలాపాలను చేపట్టడానికి, తన దైనందిన కార్యకలాపాలను నిర్వహించడానికి ముఖ్యంగా అవసరమైనటువంటివి ఏవి అని అడిగితే మనకు ఆస్తులు అని చెప్పవచ్చు. ఆస్తులు లేకుండా ఏ వ్యాపార సంస్థ తన మనుగడను సాగించలేదు అనేటటువంటిది మనకు డౌట్ లేనటువంటి పాయింట్, నిర్వివాదంగా చెప్పడానికి అవకాశం ఉన్నటువంటిది అని చెప్తారు. అంటే మనకు ఎటువంటి సందేహము, డౌట్ అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అయితే ఈ వ్యాపార సంస్థలు ఉపయోగించేటటువంటి ఆస్తులను మళ్ళీ మనము రెండు రకాలుగా విభజించుకోవచ్చు. అవి ఏమమ్మా అంటే కనిపించే ఆస్తులు, కనిపించని ఆస్తులు. కొన్ని ఆస్తులను మనము కంటితో చూడగలుగుతాం, కొన్ని ఆస్తులను మనం కంటితో చూడడానికి అవకాశం లేదు, కానీ వాటి యొక్క ప్రయోజనాన్ని తీసుకోవడానికి మనకు అవకాశము ఉంటుంది. మనకు అదే చెప్పుకున్నాం. ఆస్తి అంటే ఏం చెప్పుకున్నాం మనము? ప్రయోజనాల రాశిని, అంటే ప్రయోజనాలను కల్పించేటటువంటి అంశము ఏదైతే ఉందో దానిని మనము ఆస్తి అని చెప్పుకోవడం జరిగింది. అయితే కొన్ని ఆస్తులను మనము చూడడానికి, వాటిని తాకడానికి, వాటి యొక్క ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వీటినే మనము కనిపించే ఆస్తులు అని చెప్పేసి అంటాం. కొన్ని ఆస్తులను మనం చూడడానికి అవకాశం లేదు, కానీ వాటి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశము ఉంటుంది. దానినే కనిపించని ఆస్తులు అని చెప్పేసి అన్నాం. మళ్ళీ మనకు ఈ కనిపించే ఆస్తులలో రెండు రకాలు: చరాస్తులు, స్థిరాస్తులు. చరాస్తులు అంటే వేటినైతే మనము తొందరగా నగదులోకి మార్చడానికి అవకాశం ఉంటుందో, అంటే చర స్వభావము కలిగినటువంటివి ఉంటాయో వాటిని చరాస్తులు అని చెప్పేసి అన్నాం. ఉదాహరణకు నగదు, సరకు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు ఇట్లాంటివి చెప్పుకోవచ్చు. తర్వాత స్థిరాస్తులు అన్నారు. స్థిరాస్తులు అంటే అర్థమేమి? ఇవి స్థిరమైన స్వభావము కలిగి ఉంటాయి. ఉదాహరణకు భూమి, భవనాలు, ప్లాంటు యంత్రాలు, ఫర్నిచర్, మోటారు వాహనాలు ఇట్లాంటివి మనము చెప్పుకోవచ్చు. దీని తర్వాత కనిపించని ఆస్తులు అన్నారు. ఇప్పుడు గుడ్ విల్ అనేటటువంటి మాటను మనము వినడం జరిగింది. గుడ్ విల్ అంటే ఏంటిది? ఒక సంస్థకు కలిగినటువంటి పేరు ప్రతిష్టలు. పేరు ప్రతిష్ట మనకు వినడానికి అవకాశం ఉంటుంది, దాని యొక్క ఫలితాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ దాన్ని చూడడానికి మనకు అవకాశము ఉండదు. ఇదే విధంగా పేటెంట్లు, ట్రేడ్ మార్కులు అంటాడు. పేటెంట్ అంటే ఏదైనా ఒక శాస్త్రవేత్త కొత్త అంశాన్ని కనుక్కున్నప్పుడు దానిపైన, అంటే ఆ కనుక్కున్నటువంటి ఏదైతే ఉందో దానిపైన అతడికి ఒక హక్కును కల్పించడం జరుగుతుంది. దీన్నే పేటెంట్ అంటాడు. అంటే దానికి ఉపయోగించుకోవడానికి ఏదైతే హక్కుని ఇవ్వడం జరుగుతుందో దాని ద్వారా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది, కానీ ఆ హక్కును చూడడానికి అవకాశము లేదు. తర్వాత ఎవరికైనా పర్మిషన్ ఇచ్చినట్లయితే ఉపయోగించుకోవడానికి, అది ఎంతకాలం అయితే ఉపయోగించుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందో అంతకాలం ఆ ఆస్తిని మనం ఉపయోగించుకొని ప్రయోజనాన్ని పొందడానికి అవకాశము ఉంటుంది. కానీ ఆ ఇచ్చినటువంటి పర్మిషన్ను మనకు
చూడ్డానికి అవకాశము లేదు. అందువల్లనే వీటిని మనము కనిపించని ఆస్తులు అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే దీని తర్వాత ఇప్పుడు మనము ముఖ్యంగా మాట్లాడుకునేటటువంటి అంశాలు అంటే వేటి మీద తరుగుదల గురించి మాట్లాడుతున్నాం. ఏ అంశం పైన తరుగుదల మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే మనకు ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి విషయము ఈ స్థిరాస్తులు, కొన్ని కనిపించని ఆస్తులు. స్థిరాస్తులు మళ్ళీ కొన్ని కనిపించని ఆస్తులు. ఇవి మన వ్యాపార సంస్థలో మనం వస్తువులను ఉత్పత్తి చేయడానికి లేదా వ్యాపార కార్యకలాపాలను చేసే సందర్భంలో మనము వీటిని ఉపయోగించడం వల్ల ఇవి తమ విలువను క్రమంగా శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. అంటే వాటి విలువలో మార్పు లేదా తగ్గింపు ఏర్పడుతుంది. వాటి విలువలో మార్పు లేదా తగ్గింపు ఏర్పడుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ రేపు మనం అందరం కూడా శానిటైజర్లు వాడుతున్నాం. ఈ శానిటైజర్ వాడుతున్నప్పుడు మనకేమవుతుంది, ఇది మనం ఒక 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. దీన్ని మనం ఏం చేస్తాం, ప్రతిసారి ఉపయోగిస్తూ వస్తాం. ఉపయోగించినప్పుడు ఏముంది, ఇది కొన్నప్పుడు మనకు 50 రూపాయల విలువ. దీన్ని ఉపయోగించడం ద్వారా మనకేమైంది, దీంట్లోపల ఉన్నటువంటి శానిటైజర్ ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా అయిపోతూ వస్తుంది. అయిపోతూ వచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి శానిటైజర్ ఎంతైతే అయిపోవచ్చిందో అంత విలువనిది కోల్పోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇదే విధంగా అంటే మనకి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇదే విధంగా వ్యాపార సంస్థలు ఉపయోగించేటటువంటి ఆస్తులు ఏ కారణం వల్లనైనా, అంటే అవి నిరంతరం ఉపయోగించడం వల్ల కావచ్చు, లేకపోతే కాలము గతించడం వల్ల కావచ్చు, లేదా ప్రమాదాలకు గురి కావడం వల్ల కావచ్చు, ఏ కారణం చేతనైనా అవి వాటి విలువను కోల్పోతాయి. వాటి విలువలో, పరిమాణంలో, సామర్థ్యంలో మార్పు ఏర్పడుతుందంటే దాని విలువను తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఆస్తులు తమ విలువను కోల్పోవడాన్ని మనము తరుగుదలగా చెప్పుకోవచ్చు. దీనికి మనకు క్వశ్చన్ పేపర్లో ఒక చిన్న ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది 2 మార్కుల కోసం. తరుగుదలను నిర్వచించండి అని చెప్పేసి అంటారు. అప్పుడు మనకు పుస్తకంలో చాలా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక్క నిర్వచనం గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఏమా నిర్వచనం అంటే, ఆస్తి నాణ్యతలో, పరిమాణంలో లేదా విలువలో క్రమంగా, శాశ్వతంగా, నిరాటంకంగా వచ్చే తగ్గింపును తరుగుదల అంటారు. దీన్ని ఎవరు చెప్పారమ్మా అంటే డబ్ల్యూ పికిల్స్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. చాలా సులభంగా మనము గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు చెప్పారు ఆయనను గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరు చెప్పారు, డబ్ల్యూ పికిల్స్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటిది, తరుగుదల గురించి ఆయన చెప్పినటువంటి నిర్వచనం మళ్ళీ ఒకసారి గమనిస్తే ఆస్తి నాణ్యతలో అన్నాడు. ఆస్తి నాణ్యతలో, ఇక్కడ నాణ్యత అంటే మనకు చాలా బాగా గుర్తుపెట్టుకోవడం. ప్రతి ఒక్కరికి మనకు మోటార్ బైక్ తెలుసు. ప్రతి ఒక్కరికి మోటార్ బైకు తెలుసు. మనకు మోటార్ బైక్ను మనము షోరూంలో కొనడం జరిగింది. మనము షోరూంలో కొన్నప్పుడు రోజు ఏ విధంగా అయితే ఆ వాహనం ఉందో, 1 సంవత్సర కాలం ఉపయోగించిన తర్వాత దాని యొక్క సామర్థ్యాన్ని చూసినట్టయితే అదేమవుతుంది, కొంత విలువను కోల్పోతుంది. అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, 1 సంవత్సరం వాడిన తర్వాత ఇప్పుడు షోరూంలో కొన్న బండికి 1 సంవత్సరం తర్వాత కొన్నటువంటి బండికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. రెండు ఒకటే ఉండవు కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, దాని నాణ్యత లోపల దాని తగ్గడం జరిగింది, లేకపోతే తగ్గింపు జరిగింది అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 పరిమాణంలో అన్నాడు. ఈ పరిమాణము అనేటటువంటిది, పరిమాణం అంటే ఏమి, ఉదాహరణకు ప్రతి ఒక్కరింట్లో మనకు చక్కెర డబ్బా ఉంటుంది. నెల స్టార్టింగ్ లోపల మనం ఏం చేస్తాం, కావాల్సినటువంటి సరుకులన్నీ తీసుకుని వచ్చుకొని ఒక డబ్బాలో ఆ చక్కెరను పోయడం జరిగింది. ఎంత, 1 కిలో అనుకుందాం. 1 కిలో చక్కెరను మనం పోసినప్పుడు దాన్ని నిరంతరం మనం ఉపయోగిస్తున్నాం. ఒక ఛాయ్ చేయడానికి కావచ్చు,
ఒక కాఫీ చేయడానికి కావచ్చు, లేకపోతే మరే ఇతర కారణాల వల్లనైనా కూడా మనము ఆ చక్కెర అనేటటువంటి దాన్ని, షుగర్ అనేటటువంటి దాన్ని ఉపయోగించడం జరిగినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క పరిమాణంలో మార్పు అవుతుంది. అంటే కిలో ఉన్నటువంటిది కొంతకాలం తర్వాత 3/4 కిలో అవుతుంది, 3/4 కిలో ఉన్నటువంటిది మళ్ళీ అరకిలో అవుతుంది, అరకిలో ఉన్నటువంటిది 1/4 కిలో అవుతుంది, 1/4 కిలో ఉన్నటువంటిది ఖాళీ డబ్బా అయ్యేటటువంటి అవకాశము ఉంటుంది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటిది, పరిమాణంలో మార్పు ఏర్పడుతుంది. తర్వాత విలువలో అన్నాడు, ఎప్పుడైతే ఈ నాణ్యతలో పరిమాణంలో తగ్గింపు జరగడం జరిగిందో సహజంగా దాని యొక్క విలువను కూడా అది కోల్పోతుంది. మళ్ళీ మనం ఒకసారి చక్కెర డబ్బాకు వద్దాం. చక్కెర డబ్బా లోపల మనం నింపింది ఎంత, 1 కిలో చక్కెరను నింపడం జరిగింది. ఎప్పుడైతే డబ్బా ఫుల్గా ఉందో దాని విలువ ఏమవుతుంది, ఎంతైతే 1 కిలో షుగర్కి ధర ఉందో అంతకు సమానంగా ఉంటుంది. మనం వాడుతూ రావడం వల్ల ఏమవుతుంది, ½ కిలోకి వచ్చింది అనుకుందాం, ½ కిలో అయ్యింది. అప్పుడు ఏమవుతుంది, దాని విలువ లోపల అంటే అంతకుముందు మనము ఒక 40 రూపాయలు 50 రూపాయలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది, దాని విలువను కనుక్కోమని చెప్తే మనకు ఆ ½ కిలోకి ఎంతైతే మొత్తం అవుతుందో అంత మాత్రమే చెప్పాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. దీన్నే మనము క్రమంగా, అవకాశం లేదు అంటే కొద్ది కొద్దిగా, రోజుకు కొంచెం, లేదా దాన్ని ఎంత మేరకు ఉపయోగిస్తే అంత మేరకు అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. క్రమంగా, శాశ్వతంగా అంటే తగ్గిపోయిన విలువ మళ్ళీ పెరగడానికి అవకాశం లేకుండా. ఇప్పుడు చక్కెరను మనం వాడుకుంటూ వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, రాత్రి మనం ఉపయోగించకుండా పెడితే మళ్ళీ అది 1 కిలోకి మారడానికి అవకాశం ఉందా, లేదు. కాబట్టి ఏమవుతుంది, శాశ్వతంగా దాని విలువను కోల్పోతోంది. నిరాటంకంగా అంటే ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతిరోజు, అంటే మనం ఎంతగా ఉపయోగిస్తామో అంతగా ప్రతి సందర్భంలో కూడా వచ్చే తగ్గింపును తరుగుదల, అంటే అవి వాటి విలువను కోల్పోతూ ఉంటే దాన్నే మనము తరుగుదల అని చెప్పేసి చెప్తారు అనేటటువంటిది మనకు ఈ నిర్వచనం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. దీన్ని చెప్పినటువంటి వ్యక్తి డబ్ల్యూ పికిల్స్. ఇది కూడా ఇంపార్టెంట్, 2 మార్కులకు మనకు రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకు అసలు తరుగుదల అనేటటువంటి విషయాన్ని మనము లెక్కలోకి ఎందుకు తీసుకోవాలి, దీని యొక్క ఆవశ్యకత లేదా ప్రాధాన్యత ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, అసలు ఎందుకు చేసుకోవాలి మనం అనేటటువంటి విషయానికి వస్తే, దీని యొక్క ఆవశ్యకత లేదా ప్రాధాన్యత, తరుగుదలను ఎందుకు లెక్కించాలి, ఎందుకు మనము మన వ్యాపార సంస్థ నిర్వహించేటటువంటి ఖాతాలలో వీటిని కూడా చూపించుకోవాలి అనేటటువంటి అంశం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మనకు వచ్చేటటువంటిది ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవడానికి అంటాడు. ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవడానికి. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, ఏ వ్యాపార సంస్థ అయినా ఎందుకోసం స్థాపించబడుతుంది అంటే లాభాలను సంపాదించే ఉద్దేశముతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలను వ్యాపార సంస్థలు అని అంటారు అని మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే మనం లాభాన్ని లెక్కించాలి అన్నప్పుడు ఖచ్చితమైనటువంటి లాభాన్ని లెక్కించడానికి మనము ఈ తరుగుదల అనేటటువంటి కంటికి కనిపించనటువంటి నష్టాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మన వ్యాపార సంస్థ యథార్థంగా లేదా ఖచ్చితంగా సంపాదించినటువంటి లాభాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు మనము ఈ తరుగుదల అనేటటువంటి దాన్ని, అంటే ఆస్తి విలువలో ఏర్పడేటటువంటి తగ్గింపు, దీన్ని మనము కంటికి కనిపించని నష్టము అని చెప్పేసి అంటున్నాము. కాబట్టి అన్ని నష్టాలను ఖర్చులను మనం లెక్కలోకి తీసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యాపార సంస్థ యొక్క ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ఈ తరుగుదలను లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరము లేదా ఆవశ్యకత మనకు ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆస్తులను సముచిత విలువకు చూపడానికి అన్నాడు. ఆస్తుల సముచిత విలువను చూపడానికి అంటే అర్థం ఏంటిది, మనము వ్యాపార సంస్థలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని
వాస్తవ విలువకు చూపించినప్పుడు మాత్రమే మన వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? తరుగుదలను లెక్కించని పక్షంలో మనకు ఆస్తిని ఎంత మేరకైతే కొనుగోలు చేయడం జరిగిందో, ఉదాహరణకు ఇప్పుడు ఒక ఆస్తిని 1,00,000 రూపాయలకు కొనుగోలు చేశాం. అయితే దీన్ని మనం ఏం చేస్తున్నాము? మన ఉత్పత్తి కార్యకలాపాల్లో లేదా సేవలను అందించేటటువంటి కార్యకలాపాల్లో ఈ ఆస్తిని ఉపయోగిస్తున్నాం. సహజంగా దీని గుణం ఏంటిది? ఏ ఆస్తి యొక్క సహజ గుణం ఏంటిది అంటే దానిని మనము ఎంతైతే ఉపయోగించడం జరుగుతుందో అది దాని విలువను అంత కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అయితే మనము ఈ కొన్నటువంటి 1,00,000 రూపాయలను ఏం చేస్తున్నాము? మన పుస్తకాల లోపల ఒక ఆస్తిని 1,00,000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది అని చెప్పి చూపించుతున్నాం. అంటే మనకేమర్థమవుతుంది? మన దగ్గర ఒక 1,00,000 రూపాయల ఆస్తి ఉంది అనేటటువంటి విషయాన్ని మనము రాసుకోవడం జరిగింది. ఇది ఉపయోగించడం వల్ల ప్రతి సంవత్సరం ఏమవుతుంది? దీని యొక్క విలువ తగ్గిపోతూ వస్తుంది. కానీ మనము దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. కాబట్టి మనం ఎప్పుడు అడిగినా మనం ఏం చెప్తాము? ఆస్తి విలువను 1,00,000 రూపాయలుగానే మనం చెప్పడం జరుగుతుంది. కానీ అది కోల్పోయినటువంటి విలువను లెక్కలోకి తీసుకోలేదు కాబట్టి ప్రస్తుతం దాని విలువ ఎంత ఉంది అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా కాబట్టి ఆస్తుల ఖచ్చిత విలువను తెలుసుకోవడానికి అంటే ఇది ఉపయోగించడం ద్వారా అది వాటి విలువను ఎంత కోల్పోయింది అనేటటువంటి విషయాన్ని మనం లెక్కలోకి తీసుకోవడం జరిగినట్లయితే ప్రస్తుతము ఆస్తి యొక్క విలువ మనకు ఎంత ఉందో చెప్పడానికి అవకాశము ఉంటుంది. దానివల్ల వ్యాపార సంస్థ యొక్క ఖచ్చితమైనటువంటి లేదా యథార్థమైనటువంటి ఆర్థిక స్థితిని మనం తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత పునఃస్థాపనకు నిధులు సమకూర్చడానికి అన్నారు. పునఃస్థాపన అంటే ఒక యంత్రాన్ని మనం ఉపయోగిస్తున్నాం లేదా ఒక ఆస్తిని మనము ఉపయోగిస్తున్నాం. ఇది ఉపయోగించిన కొద్ది ఏమవుతుంది? దాని విలువను కోల్పోతుంది అని చెప్పేసి అన్నాం. దీని యొక్క నాణ్యత లోపల మనకు క్షీణత ఏర్పడుతుంది. అంటే కొంతకాలం ఉపయోగించిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఆస్తి మనం ఉపయోగించడానికి అవకాశం లేకుండా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మన వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా జరగాలి అంటే ఏ ఆస్తి అయితే మనం ఉపయోగిస్తున్నామో, ఏ ఆస్తి అయితే మనకు చేసేటటువంటి కార్యకలాపాలకు నిరుపయోగంగా మారడం జరిగిందో వాటి స్థానంలో కొత్త ఆస్తులను మనము స్థాపించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ స్థాపించాలి అన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలి. మళ్ళీ కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలంటే మళ్ళీ మనకు దానికి డబ్బు అవసరం అవుతుంది, నగదు అవసరం అవుతుంది. అటువంటి సందర్భంలో మనకేమవుతుందంటే ఎక్కువ ఖర్చును చెల్లించాల్సినటువంటి పరిస్థితిని ఏర్పడుతుంది. అయితే మనకు ఈ తరుగుదలను లెక్కించడం ద్వారా ఇదేంటిది? కంటికి కనిపించినటువంటి నష్టం అన్నాం. కంటికి కనిపించినటువంటి నష్టం. ఇక్కడ ఒక పాయింట్ బాగా మనము గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు ఈ పాయింట్ బాగా అర్థమవుతుంది. కంటికి కనిపించని నష్టం అంటే వాస్తవంగా నగదు రూపములో ఈ మొత్తము బయటికి పోవడం అనేటటువంటిది జరగదు. ఎట్లనైతే మనము జీతాలు చెల్లించాము అంటాం. జీతాలు చెల్లించినప్పుడు ఏమవుతుంది? మనం ఎంతైతే మొత్తం జీతంగా చెల్లించడం జరిగిందో అంత మొత్తము మన సంస్థ నుంచి బయటికి పోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండవది చెల్లించిన అద్దె అన్నాడు. అద్దె చెల్లించినట్లయితే ఎంత మేరకైతే మనం అద్దె చెల్లించడం జరిగిందో అంత మేరకు మన వ్యాపార సంస్థ నుంచి నగదు బయటికి పోవడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇచ్చిన డిస్కౌంట్ అంటాడు. ఇచ్చిన డిస్కౌంట్ అనేటటువంటిది కూడా మనకు నష్టమే. వ్యాపార సంస్థకు నష్టం ఇచ్చిన డిస్కౌంట్. ఎందుకు? మనకు రావాల్సిన మొత్తంలో కొంత మొత్తం రాని పక్షంలో దానిని మనము డిస్కౌంట్ అని చెప్పేసి అంటాం. ఈ డిస్కౌంట్ ఏమవుతుంది? మన కంటికి కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక 10,000 రూపాయలు మనకు ఎవరి దగ్గర నుంచి అయినా రావాలి. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనకు
10,000 రూపాయలు రావాలి. అయితే ఇతడి దగ్గర నుంచి మనకు కేవలం 9,000 మాత్రమే తీసుకున్నాం అనుకోండి. మనం ఆయనకి ఏం చేసినాం, తొందరగా మనం వసూలు చేసుకునే క్రమంలో అయ్యా 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు, 9,000 ఇచ్చేసేయి, నువ్వు ఏదైతే ఇవ్వాలనో దాన్ని మేము మాఫీ చేయడం జరుగుతుంది, అంటే మొత్తం సరిపెట్టడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఏమవుతుంది, 10,000కు గాను మనం 9,000 తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ 1,000 రూపాయలు అనేటటువంటిది మనకు నష్టంగా భావించవచ్చు, నష్టంగా చెప్పవచ్చు. అయితే ఇవి మనకు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆస్తిని ఉపయోగించడం వల్ల అవి కోల్పోయేటటువంటి విలువ ఏదైతే ఉందో అది మన కంటికి కనిపించే అవకాశము లేదు. కాబట్టి ఏం చేయాలి, పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏదైతే పుస్తకాల్లో కనిపించడం జరిగిందో అంత మొత్తాన్ని మనము ప్రతి సంవత్సరం ఏ ఆస్తి విలువ పైన అయితే మనము తరుగుదలగా లెక్కలోకి తీసుకోవడం జరిగిందో అంత మొత్తంతో ఒక నిధిని ఏర్పాటు చేయగలిగితే దాని ద్వారా, అంటే ఈ ఆస్తి నిరుపయోగంగా పడి ఉన్నప్పుడు తరుగుదలగా జమైనటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తంతో మళ్ళీ మనం కొత్త ఆస్తులను కొని ఆస్తుల పునఃస్థాపన చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనము కొత్త ఆస్తులను, పాత ఆస్తుల స్థానంలో కొత్త ఆస్తులను ప్రవేశపెట్టడానికి మనకు ఈ నిధుల అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పునఃస్థాపనకు, అంటే ఆస్తుల పునఃస్థాపనకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ఈ తరుగుదలను మనము లెక్కించుకోవాలి. అంటే వాస్తవంగా ఎంత నష్టం ఏర్పడిందో అంత నష్టాన్ని లెక్కలోకి చూపించినట్లయితే అంత మొత్తం ద్వారా ఆ నిధిని మనము ఏర్పాటు చేయడానికి అవకాశము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వాస్తవ ఉత్పత్తి వ్యయం కనుగొనడానికి. వాస్తవ ఉత్పత్తి వ్యయము కనుగొనడానికి ఇక్కడ వాస్తవ ఉత్పత్తి వ్యయము అని చెప్పేసి అంటే మనం మార్కెట్కి పోతాం, పెన్ను కొనుక్కుంటాం, మార్కెట్ పోయి పెన్ను కొనుక్కుంటాం. దీని విలువను మనకి ఏమంటాము, మనం కొనుక్కునే పెన్ను ఒక 5 రూపాయలు అనుకుందాం. ఒక 5 రూపాయలకు మనకు పెన్ను కొనుగోలు చేయడం జరిగింది. దీని ధరను ఏ విధంగా నిర్ణయిస్తారు, ఇది తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు చేయడం జరిగిందో అంత మొత్తాన్ని వాళ్ళు లెక్క చేసి మనకు ఈ పెన్ను తయారు చేయడానికి అయినటువంటి వ్యయము అని చెప్పేసి అంటాడు. దీన్నే ఉత్పత్తి వ్యయం అని చెప్పేసి అంటాడు. ఇంగ్లీష్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాడు. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంతైతే మనం చెల్లించడం జరిగిందో లేదా ఖర్చు చేయడం జరిగిందో దాన్నే ఉత్పత్తి వ్యయము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో మనకు ఏమొస్తుంది, ఈ పెన్ను తయారు చేయడానికి మనకు ముడి పదార్థం కావాల్సి వస్తుంది. ముడి పదార్థాన్ని యంత్ర పరికరాలు ఉపయోగించడం ద్వారా మనకు ఈ పెన్ను తయారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. యంత్రాన్ని ఎవరైతే నిర్వహణ చేయడం జరుగుతుందో ఆ శ్రామికునికి చెల్లించేటటువంటి జీతాన్ని లేదా వేతనాన్ని మనం లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే మన కంటికి కనిపించేటటువంటి అంశాలన్నింటినీ లెక్కలోకి తీసుకుంటాం, కానీ కంటికి కనిపించకుండా యంత్రము నడుస్తూ ఈ పెన్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుందో అది దాని విలువను కోల్పోతున్నటువంటి అంశాన్ని మనం లెక్కలోకి తీసుకోనట్లయితే మనకు ఖచ్చితంగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత వ్యయం అయ్యింది అనేటటువంటిది చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి యథార్థంగా వాస్తవంగా ఎంత ఖర్చు అయ్యింది అనేటటువంటి విషయాన్ని, లేదా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత వ్యయం అయ్యింది, ఉత్పత్తి వ్యయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి మనకు ఈ తరుగుదల అనేటటువంటి విషయము పనికొస్తుంది. నెక్స్ట్, చట్ట నిబంధనలు పాటించడానికి మనకు గవర్నమెంట్ కూడా కొన్ని నియమ నిబంధనలు చెప్పడం జరిగింది. ఈ నియమ నిబంధనల ఆధారంగా కూడా మనం తప్పనిసరిగా తరుగుదలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తరుగుదలను లెక్కలోకి తీసుకోకపోతే మన వాస్తవ పరిస్థితులు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ చట్ట నిబంధనలను అనుసరించి కూడా తరుగుదలను మనము లెక్కించాలి అనేటటువంటిది మనము తెలుసుకోవాలి. అసైన్మెంట్ ఒక్కసారి చూసుకుందాము. ఇప్పటి వరకు విన్న పాఠం ఆధారంగా మీరు ఈ 2 ప్రశ్నలకు సమాధానాల్ని వ్రాసి పెట్టుకోండి. తరుగుదలను నిర్వచించండి. ఇది మనకు 2 మార్కులకు వచ్చేటటువంటి అవకాశము ఉంటుంది. నెక్స్ట్, తరుగుదల ఆవశ్యకత లేదా ప్రాధాన్యతను తెలుపుము.